హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మా అభిమాన ప్రేక్షకులందరికీ హిట్ టీవీని ఆదరించి ముందుకు నడిపిస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ కూడా మా ఛానల్ తరఫున అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నవీన్ పోల్శెట్టి యాక్ట్ చేసిన 'అనగనగా ఒక రాజు' సినిమా చూడడం జరిగింది. అండ్ చాలా దీని మీద కొంత ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఎందుకంటే 2023 తర్వాత నవీన్ పోల్శెట్టి సినిమా రిలీజ్ కాలేదు. మిస్టర్ పోల్శెట్టి సినిమా తర్వాత రిలీజ్ అవ్వలేదు. ఆయనకేదో యాక్సిడెంట్ అవ్వడం, ఆ యాక్సిడెంట్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ కొత్త కథను తీసుకొని చేసి ఇవాళ రిలీజ్ చేయడంతో దాదాపు 3 ఏళ్ల కాలం మధ్యలో నవీన్ పోల్శెట్టిని ఆడియన్స్ మిస్ అయ్యారు. అండ్ నవీన్ పోల్శెట్టి కూడా ఆడియన్స్‌ని మిస్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏమైందంటే, ఈ సినిమా ఒక ఒక స్టాండప్ కామెడీ సినిమాలాగా నడిపించడానికి మాక్సిమం, ఎందుకంటే తనలాగైతే ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నవీన్ పోల్శెట్టి ప్రగాఢంగా నమ్మడమే కాదు, ఈ ఈ జనరేషన్ యంగ్ హీరోస్ అందరూ కూడా తమకు కావాల్సినట్టుగా కథ రాయించుకోవడం, టీమ్‌ని పెట్టుకోవడం, అండ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ డైలాగ్ మీద ఈ పంచ్ పడాలి అని చెప్పి కూర్చోబెట్టి రాసుకునే ఒక కల్చర్ ఏదో సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి ఆ దిశగా సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. అండ్ నిర్మాతలు కూడా పెద్దగా ఆ విషయంలో ఆఫ్‌కోర్స్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే యంగ్ హీరోస్ థాట్స్ బావుండొచ్చు, ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఇలాగా కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త కొత్త రైటర్లు అందరూ వస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. దట్స్ ఆల్వేస్ వెల్కమ్. కానీ ఈ సినిమాకి జరిగిన ఇష్యూ ఏంటంటే 2 గంటల 27 నిమిషాలలో ప్రతి ఫ్రేమ్‌లో, ప్రతి సీన్‌లో, ప్రతి డైలాగు అన్నీ నవీన్ పోల్శెట్టి మీద ప్లే చేయడం జరిగింది. కథగా దీనిలో నేను ఒక సీరియస్ ఎలిమెంట్ అని చెప్పాలి. లేతే ఒక సీరియస్ అంటే అదో బాధాకరము, విచారకరము, ఘోరము, దారుణము అని నా ఉద్దేశ్యం కాదు. సీరియస్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఒక స్టోరీని అంత సీరియస్‌గా హ్యాండిల్ చేసి, కామెడీ సినిమా కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఒక రొమాన్స్ కావచ్చు, కానీ అంత సీరియస్ అప్రోచ్, బ్రహ్మాండమైన మనం బ్రహ్మాండమైన కంటెంట్ ఇస్తున్నాం అనే ఒక డిటర్మినేషన్ అన్నది సినిమాలో గనక కనిపించకపోతే సినిమా తేలిపోతుంది. గాలిబుడగలాగా పేలిపోతుంది. పెట్టిన ఖర్చు, డబ్బు, టైము, అందరి తాలూకు ఎఫర్ట్ అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. ఈ సినిమాలోని కథగా మనం చెప్పుకోవాలంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ది స్టోరీ లైన్. నేనిప్పుడు చెప్పను మీకు. దానిలో ఉండే విషయాలు మీతో చర్చించడం తప్పితే. ఈ సినిమాకొచ్చేసరికి ఏమైంది, కథ ఏజ్ ఓల్డ్ స్టోరీ, ఏజ్ ఓల్డ్ లైన్. ఒక అమ్మాయిని లవ్‌లో పడేయడం, అది ఒక కథ. అందులో కొత్తగా చెప్పడానికి, సీన్‌లన్నీ కొత్తగా రాయడానికి, అంటే ఒక హైదరాబాద్ కల్చర్‌ని తీసుకెళ్ళి ఒక వెస్ట్ గోదావరో, ఈస్ట్ గోదావరో కల్చర్‌లోని అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఉన్నాయి ఈ సినిమా నిండా. కానీ ఏది పండలేదు. ఎందుకు పండలేదంటే, అలా నడిపించుకుంటూ సీన్ తర్వాత సీను, సీన్ తర్వాత సీను అంతా జోక్‌లోకి తీసుకెళ్ళిపోయి, అంతా జోకీగా చేసేసి, అలా చేయడం వలన ఏమవుతుందంటే, ఇట్ బికమ్స్ ఎ సిల్లీ ఫిల్మ్. నాట్ ఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్, నాట్ ఎ కామెడీ ఫిల్మ్. యంగ్ హీరోస్ గాని, యంగ్ డైరెక్టర్స్ గాని ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించాలి, మైండ్‌లో పెట్టుకోవాలి. మీరు ఏ సినిమా అయినా తీయండి, ఏ కంటెంట్ అయినా హ్యాండిల్ చేయండి. బట్ దేర్ మస్ట్ బి ఎ సీరియస్ ఎలిమెంట్ ఇన్ దట్. ఒక మంచి పాయింట్ ఉండి ఆ సినిమాలో, ఇప్పుడు 'ఈవి సత్యనారాయణ' గారు ఆయన కూడా 'కితకితలు' అలాంటి సినిమాలు బాగా జోక్స్ మీద జోక్స్ పేర్చుకుంటూ సినిమాని తీసుకెళ్ళి ఒక అద్భుతమైన ప్రయాణంని చూపించేవాడు 'ఈవి సత్యనారాయణ' గారి సినిమాల్లో. ఆ రోజున్న మంచి అద్భుతమైన నటులు, కామెడీ నటులందరూ సినిమా నిండా గలగలమని ఉంటే, ప్రతి ఫ్రేము, ప్రతి డైలాగు పేలిద్ది థియేటర్‌లో. నవ్వుకోవడానికి, నవ్వించడానికి కావాల్సినంత స్టామినా, పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు. దీనిలో ఒక్క యాక్టర్ నవీన్ పోల్శెట్టి తర్వాత హీరోయిన్ మీనాక్షి చౌదరి తప్పితే ఇంకో క్యారెక్టర్‌ని చెప్పడానికి లేదు. వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్డ్ కమెడియన్స్ కారు వాళ్ళు. చేసిన వాళ్ళు కూడా. అందులో ఒక భద్రం ఏదో 4, 5 సినిమాల్లో అక్కడక్కడ కనిపించడం మనకు తెలుసు గానీ, రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడో అక్కడక్కడ జస్ట్ పాయసంలో జీడిపప్పులాగా అక్కడెక్కడో కనిపిస్తుంటుంది. ఎక్కడో ఉంటాడు రావు రమేష్ గారు. ఆయనకి కథకి సంబంధం ఉండదు. ఏదో మొత్తానికి. కానీ ఎవ్వరూ లేరు సినిమాలో. వాళ్ళిద్దరి మధ్యే కథ. మొత్తం కథంతా కూడా. ఆ కథని ఎంత కష్టం, 2:30 గంటలు దాన్ని నడిపించాలి. ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా, ఎక్కడ వీక్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ హార్డ్ అండ్ టఫ్ టాస్క్. అది వాళ్ళకి ఎలా మరి దాన్ని హ్యాండిల్ చేశారో తెలీదు గానీ, ఆడియన్స్‌గా థియేటర్‌లో కూర్చొని చూడడం మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. 2 గంటల 27 నిమిషాల పాటు సినిమాలో ఏ సీరియస్‌నెస్ లేదు. మళ్ళీ సీరియస్‌నెస్ అంటే బాధాకరము, విచారకరం అని కాదు. అరే! ఇలా జరుగుతున్నదా అని ఒక ఉత్సుకత, ఒక ఉద్రేకం థియేటర్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో కూడా బ్రహ్మాండమైన సినిమాలొచ్చాయి.
అవన్నీ అది మిస్ అయిపోయి సినిమాలోని అదేదో పేలవంగా అలాగా కొన్ని కొన్ని ఏదో అక్కడక్కడ 1, 2, 3, 4 చోట్ల పంచ్ డైలాగులు పేలే గాని అవన్నీ పేలవంగా థియేటర్‌లో అసలు ఆడియన్స్‌ని ఎక్కడ కూడా రెచ్చగొట్టేటట్టుగా ఆడియన్స్ రెచ్చిపోయే విధంగా ఎక్కడ సినిమా లేదు. అలాగా వెళ్ళిపోతుంటే 2 గంటల 27 నిమిషాలు చూడడం అన్నది ఏ ఆడియన్‌కైనా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. రిడెండెంట్‌గా అనిపిస్తుంది. అదే ఫీలింగు, అదే ఎక్స్‌పీరియన్సు ఈ సినిమాలో కనిపించిందనమాట. నవీన్ పోలిశెట్టి లాంటి ఒక హీరో అంటే మంచి హి హాస్ ఎ హెల్తీ ఇమేజ్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్, సాఫ్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడని చెప్పి. బట్ అది కూడా తరువుగా దీనిలో మిస్ అయింది. మరి అంటే బాధగా ఉంటుంది ఇలాగా చెప్పడానికి. బట్ జెన్యూన్‌గా చెప్పాలంటే ఇదే. దాన్ని కొంతమంది ఈ రోజున ఉన్న మేకర్స్, యంగ్ మేకర్స్ గానీ, యంగ్ డైరెక్టర్స్ గానీ, యంగ్ హీరోస్ కానీ ఈ పాయింట్‌ని చాలా సీరియస్‌గా బుర్రలో పెట్టుకోవాలి. ఎంతసేపు వాళ్ళ ఇమేజ్‌కి వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికో, లేకపోతే వాళ్ళకి ఇమేజ్ ఉందనుకుని సినిమా చేయడమో చాలా తప్పిదము, ఘోరమైన తప్పిదము, చారిత్రక తప్పిదము అవుతుంది. ఎందుకంటే అందరూ ఎవరికో ఒకరికుంటది ఆ ఇమేజ్. ఇప్పుడు 'శంకరవర ప్రసాద్' గారు వచ్చింది సినిమా. ఆ సినిమాలో అనిల్ రావిపూడి గారు చాలా కసరత్తు చేసి చిరంజీవి గారి ఫీచర్స్ అన్నీ అంటే ఒక యాక్షన్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఆ ఫీచర్స్ ఏవేవైతే అన్నీ గొప్పగా ఉంటాయో వాటన్నిటిని చాలా గొప్పగా కా వాటన్నిటిని ఏర్చి కూర్చి సినిమాని పండిస్తే ఈ రోజున అంత పెద్ద హిట్ అయింది. అది అలాంటి చిరంజీవి గారు లాంటి హీరోకి వర్కౌట్ అవుతాయి. ఎందుకు వర్కౌట్ అవుతాయి? ఆయనకున్న కెపాసిటీ, ఆయనకున్న క్యాన్వాస్, ఆయనకున్న పాపులారిటీ, హ్యూజ్ పాపులారిటీ అవన్నీ యంగ్ హీరోస్‌కి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళేదో ఒక మంచి కంటెంట్‌ని పట్టుకొని ఆ కంటెంట్‌లో మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లే చేస్తారా? డ్రామా ప్లే చేస్తారా? లేకపోతే ఇంకోటి రొమాన్స్ ప్లే చేస్తారా? అనేది చూసుకోవాలి తప్పితే బేస్ లేకుండా నడిపించేద్దాం అనుకుంటే ఎవరి సినిమాలు ఆడవు. కష్టం. చాలా ఇందులోన సింగిల్ హ్యాండ్ షో అన్నదే ఈ సినిమాని దెబ్బ కొట్టింది. టోటల్‌గా ఫైనల్‌గా. బయటకొచ్చి మాట్లాడుకోవడానికి ఏంట్రా సినిమాలో ఉన్నదంటే ఏమీ లేదు. అక్కడక్కడ పేలాయి 2, 3, 4 చోట్ల డైలాగులు. డైలాగులన్నీ కూడా మామూలుగా అతి పేలవంగా నడిచింది సినిమా. అండ్ ఇంతకాలం, ఇంత టైము, ఇంత డబ్బు ఇవన్నీ సూర్యదేవర నాగవంశి గారు ఎంతో ట్రస్ట్‌తో ఒక ఏదో అన్నారు ఇండస్ట్రీలో ఒక ప్యాకేజీ లాగా వాళ్ళే మొత్తం అన్నీ ప్లే చేసుకున్నారు. కథ దగ్గర నుంచి. ఆఫ్‌కోర్స్ హి హాస్ ఎ పార్ట్ టు ప్లే. తను కూడా కథ రచనలో నవీన్ పోలిశెట్టి ఉన్నాడు. ఇప్పుడు హీరోలు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినట్టుగా కూర్చోబెట్టి రాయించుకోవడం గట్టా. దట్స్ ఆల్ గుడ్. ఎప్పుడో ఒక చోట క్లిక్ అయితే అయ్యుండొచ్చు గానీ, బట్ వాట్ ఫైనల్లీ స్టాండ్స్ వాట్ పర్మనెంట్‌లీ స్టాండ్స్ హి ఈస్ ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ నిలబడేటట్టుగా ఇలాంటి లైటర్ వెయిన్ సినిమాలు నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే సినిమాలు ప్రపంచం అంతా చాలా విస్తృతం అయిపోయింది. అండ్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు ఓటీటీలో చూస్తున్నారు. ఏదైనా ఓటీటీలో చూసుకోవడానికి ఏదైనా ఈ సినిమా ఓకే సరదాగా ఏదో ఇంట్లో కూర్చున్నప్పుడు చూసుకోవడానికి బాగుంటుందేమో కానీ థియేటర్‌కి ప్రిపేర్డ్‌గా వెళ్ళి 2:30 గంటలు థియేటర్‌లో కూర్చొని చూసేటప్పుడు మాత్రం ఆడియన్స్‌కి సినిమా అన్నది అలా లేవాలి. ఆడియన్స్‌ని లేపాలి. అప్పుడు ఆ సినిమాలు నిలబడతాయి. అది ఎంటర్‌టైన్‌మెంటా, యాక్షనా, రొమాన్సా, సస్పెన్సా, థ్రిల్లరా, హారరా పక్కన పెట్టేస్తే ఈ మధ్య ఎన్నాడిని 'రాజు వెడ్స్ రాంబాయ్' ఎంత బ్రహ్మాండంగా ఆడింది. దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ థట్. మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంది ఫిల్ము. రొమాంటిక్‌గా ఉంది. అన్నీ ఉన్నాయి దాంట్లో. 'ఈషా' బ్రహ్మాండంగా ఆడింది. ఇవన్నీ ఈ సినిమాలు కొంచెం ఆ ట్రెండ్స్‌ని, టెండెన్సీస్‌ని ఈ యంగ్ జనరేషన్ గనక దృష్టిలో పెట్టుకోకపోతే సినిమాలు ఆటోమేటిక్‌గా లేచిపోతాయి. అదే దెబ్బ కొట్టింది ఈ రోజున ఈ 'అనగనగా ఒక రాజు' సినిమాని. ఓకే. థాంక్ యూ. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.